ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర క్యాబ్ డ్రైవర్స్ కు ఫేవరెట్ రైడ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. సిటీ నుంచి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కు ఒక్క ట్రిప్ పడినా ఆ రోజుకు కొంత గిట్టుబాటు అవుతుందని అనుకుంటారు. ఎయిర్పోర్ట్ రైడ్ వస్తే వెంటనే యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. వామ్మో, శంషాబాద్ మేం రామ్ అనే పరిస్థితి ఏర్పడింది. ఎయిర్పోర్ట్ అంటేనే డ్రైవర్స్ రైడ్ క్యాన్సిల్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ప్రస్తుతం ఉన్న ధరలు. తమకు లాభం ఇవ్వడం లేదని వాపోతున్నారు. సిటీ ట్రాఫిక్ ను దాటి ఎయిర్పోర్ట్ కు అంత దూరం వెళ్తే ఈ మధ్య ఏం గిట్టుబాటు కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. అందులో ట్రిప్ మొత్తం ఏసీ ఆన్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆపరేషన్ కాస్ట్ పెరుగుతోందని, కానీ కంపెనీలు ఇచ్చే రేట్లేమో తమకు గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. అందుకోసం ఇక నుంచి నో ఏసీ క్యాంపెయిన్ చేసేందుకు సిద్ధమయ్యారు. అంత దూరం ఏసీ ఆన్ చేసి వెళ్లడం ద్వారా ఫ్యూయల్ చాలా ఎక్కువ ఖర్చు అవుతోందని, తమకొచ్చే రేట్లను బట్టి ఏసీ లేకుండా రైడ్ చేయడానికైతే ఒప్పుకుంటామని వారు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఈ వివాదంపై స్పందించారు. సిటీలో దాదాపు 40,000 క్యాబ్ డ్రైవర్స్ పనిచేస్తున్నారు. ఎయిర్పోర్ట్ ట్రిప్స్ ను బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు. మాకు ఇప్పుడున్న ధరలు గిట్టుబాటు కావడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పెంచడం లేదని తెలిపారు. అయితే ప్రీపెయిడ్ ట్యాక్స్లకు మాత్రమే అమలు చేస్తూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు ఇచ్చిందని, అది అన్ని రకాల క్యాబ్స్ కు వర్తింపచేయాలని కోరుతున్నట్లు యూనియన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే క్యాబ్ డ్రైవర్స్ నిర్ణయంతో చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కారం చూపకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.